హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్ను కంటిన్యూ చేయండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ అండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. దాంతోపాటు ఒక ఇండెక్స్లో స్టాక్స్ కూడా అనాలిసిస్ చేసి చెప్పబోతున్నాను. సో ఆ స్టాక్స్ లాస్ట్ వరకు ఉండండి. సో ఇక్కడ మనం ఫస్ట్ నిఫ్టీ చూసుకుందాం. సింపుల్ అనాలిసిస్ చేసుకుందాం, ఎక్కువ కాంప్లికేషన్ లేదు. బికాస్ ట్రెండ్ క్లియర్గా ఉంది. ట్రెండ్ అనేది మనకి బులిష్ ట్రెండ్ ఉంది. సో క్లియర్లీ నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, మార్కెట్లో ఈ లెవెల్స్ 25,850 25,800 పైన ఉన్నంతసేపు మార్కెట్ డిప్ ఆన్ బై సి సైడ్ ఉండడానికి ట్రై చేయండి, బేరిష్ వ్యూ పెట్టుకోకండి. అండ్ 25,850 కిందికి వెళ్తేనే అప్పుడు మన వ్యూ చేంజ్ చేసుకుందాం. పి సైడ్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. క్రిస్టల్ క్లియర్గా చెప్పాను నిన్న అనాలిసిస్లో. అండ్ మార్నింగ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా అదే అప్డేట్ ఇచ్చాను. నా వ్యూ పాజిటివ్ ఉంది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, అండ్ ఈవెన్ వాయిస్ నోట్తో కూడా క్లియర్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కంప్లీట్లీ మార్కెట్ ఇప్పుడు ఎక్కడుంది, మార్కెట్ నిఫ్టీ 26,000 ఇవాళ హై వచ్చేసి 26,250 దగ్గరగా హై చేసింది. ఆల్మోస్ట్ 26,000 నుంచి 250 పాయింట్స్ మార్కెట్ మూవ్ అయింది. అంటే ఎవరైతే ఈ మైండ్ సెట్తో ఉన్నారనుకోండి, సో మార్కెట్ ఇంత పెరిగింది, మార్కెట్లో ఇంకెంత పెరుగుతుంది అని చెప్పి పీ సైడ్లో ఇవాళ ట్రేడ్స్ ఎవరైతే పని చేసి ఉంటారో వాళ్ళందరూ లాస్ బుక్ చేసి ఉంటారు. సో ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్. ఏదైతే మనకి కనిపిస్తుందో ట్రెండ్, ఫస్ట్ మనం దాంట్లోనే ఉండడానికి ట్రై చేయండి. సో మన మైండ్ మార్కెట్కి రివర్స్లీ ఆలోచించకండి. సో మనకి ఏదైతే కనిపిస్తుందో మార్కెట్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు మీరు మార్కెట్ పైన కూర్చున్నప్పుడు న్యూట్రల్ మైండ్ సెట్తో కూర్చోండి. అండ్ మార్కెట్ ఏదైతే చార్ట్స్ మనకు చూపిస్తుందో అది మాత్రమే మనం ట్రేడ్ చేయండి, ఓకేనా. అండ్ యాజ్ ఆఫ్ నో మార్కెట్స్ మనకి ఏం చూపిస్తుంది, స్టిల్ ట్రెండ్ అనేది పాజిటివ్ ఉంది. ఎక్కడ కూడా మనకి రివర్సల్ క్యాండిల్స్ కానీ నెగిటివ్ క్యాండిల్స్ కానీ ఎక్కడ కూడా ఫామ్ చేయలేదు. డైలీ టైం ఫ్రేమ్లో క్లియర్ మార్కెట్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది మళ్ళీ. అండ్ 26,200 ఇక్కడ నుంచి కూడా ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ నిఫ్టీలో కనిపిస్తున్నాయి. సో నిఫ్టీ రేపు కూడా మార్కెట్ డిప్ వచ్చింది అనుకోండి, అట్లీస్ట్ మార్కెట్ 26,000 లెవెల్ 25,850 పైన ఉన్నంతసేపు మార్కెట్ డిప్ వస్తే ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మీ వ్యూ సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి నిఫ్టీలో, ఓకేనా. సో నిఫ్టీ వ్యూ క్లియర్ బులిష్. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే. బ్యాంక్ నిఫ్టీ కూడా వ్యూ వచ్చేసి క్లియర్లీ బులిష్. 54,000 దగ్గరగా 54,500కి దగ్గరగా మార్కెట్ వెళ్ళింది. అండ్ 3 days హైస్ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రీవియస్లీ మార్కెట్ ఈ 3 days హైస్ మార్కెట్ ఇవాళ ఈ క్యాండిల్లో బ్రేక్అవుట్ అయ్యింది. సో రేపు మార్కెట్ ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో దీనిపైన మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో బేరిష్ ఎప్పుడు అవ్వచ్చు అంటే బ్యాంక్ నిఫ్టీలో ఈ క్యాండిల్స్ 3 days క్యాండిల్స్ కింద మార్కెట్ ట్రేడ్ అవుతేనే బేరిష్ అవ్వచ్చు. సో క్లియర్లీ పాజిటివ్ ఉంది బ్యాంక్ నిఫ్టీ కూడా. 54,200 అండ్ 54,000 పైన మార్కెట్ ఉన్నంతసేపు పాజిటివ్లోనే ఉండొచ్చు. అండ్ ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీ కూడా, ఓకేనా. సో అదేవిధంగా ఫిన్ నిఫ్టీ కూడా చూపిస్తాను, సెన్సెక్స్ కూడా చూపిస్తాను. అండ్ ఫిన్ నిఫ్టీ కూడా ఇక్కడ చూడండి ఆల్ టైమ్ హైస్, న్యూ ఆల్ టైమ్ హైస్ వేస్తూ వెళ్తుంది. అండ్ ఫిన్ నిఫ్టీ కూడా 3 days హైస్ మార్కెట్ బ్రేక్ చేసింది, బ్రేక్అవుట్ అయింది. ఇంకా ఫర్దర్గా కూడా అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి కొద్దిగా డిప్ వచ్చినా సరే 25,000 లెవెల్ దగ్గర కూడా సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఈవెన్ 24,800 లెవెల్ దగ్గర కూడా సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఫిన్ నిఫ్టీలో కూడా డిప్ ఆన్ బై అంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళినప్పుడు ఏదైనా స్టాప్ లాస్ హంటింగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ చేసింది అనుకోండి, లాంగ్ బేరిష్ క్యాండిల్, అక్కడ చూసి మీరు పీఈ సైడ్లో ఎంట్రీ అవ్వకుండా అండ్ బేరిష్ క్యాండిల్ స్టాప్ లాస్ హంట్ చేయడానికి వచ్చింది, దాని తర్వాత మార్కెట్లో మీరు ఇక్కడ సిఈ సైడ్లో ట్రేడ్స్ పని చేశారనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే మార్కెట్ ట్రెండ్ ఇలా వెళ్తుంది అనుకోండి, సడన్గా ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ చేయగానే ఇక్కడ నుంచి వాళ్ళు పీఈ సైడ్లో ఎంట్రీ అయిపోతారు. సో వెరీ లెస్ ఛాన్సెస్ ఇక్కడ నుంచి వెళ్ళేది. మోస్ట్ ఆఫ్ ద టైం ఏదైతే ప్రీవియస్ ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్ను స్టాప్ లాస్ హంట్ చేసి అండ్ అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అప్ సైడే వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇది జస్ట్ ఫర్ స్టాప్ లాస్ హంటింగ్ కోసమే వస్తుంది ఆ బేరిష్ క్యాండిల్, ఓకేనా. సో ఆ ఒక్క బేరిష్ క్యాండిల్ని చూసేసి మీరు పీఈ సైడ్లో ఎంట్రీ తీసుకున్నారనుకోండి, ట్రెండ్కి రివర్స్లో మీరు లాస్ అయిపోతారు, ఓకేనా. సో ప్లీజ్
ఆ బేరిష్ క్యాండిల్లోనే మీరు సిఈ సైడ్లో ఎంట్రీ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి, బేరిష్ వ్యూ ఉన్నప్పుడు మార్కెట్ ట్రెండ్ పడుతున్నప్పుడు, మార్కెట్ ఎప్పుడైతే బులిష్ క్యాండిల్ ఫామ్ అవుతుందో అప్ సైడ్లో, అండ్ ఈ బులిష్ క్యాండిల్లో మార్కెట్లో అప్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేస్తారు. ప్రీవియస్ ట్రెండ్ బేరిష్ ఉందనుకోండి, జస్ట్ ఫర్ రీటెస్ట్ చేయడానికి వచ్చింది. ఏదైతే ప్రీవియస్లీ రెసిస్టెన్స్ లెవెల్ ఉందో ఆ లెవెల్ని, రెసిస్టెన్స్ లెవెల్ని రీటెస్ట్ చేయడానికి వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇలాంటి ప్యాటర్న్ ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇది బేరిష్ ట్రెండ్లో. అండ్ బుల్లిష్ ట్రెండ్లో మార్కెట్ ప్రీవియస్ ట్రెండ్ అప్ సైడ్ ఉందనుకోండి, సడన్లీ ఏదైనా డౌన్ సైడ్ స్పైక్ వచ్చింది అనుకోండి, అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ కింద ఏదైతే సపోర్ట్ లెవెల్ ఉంటుందో ఆ లెవెల్స్ దగ్గర మార్కెట్లో స్టాప్ లాసెస్ హంట్ చేసి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్ ఫామ్ చేస్తుంది. సో ఇంట్రాడేలో ఇలాంటి ట్రెండ్ ఇలా ఉన్నప్పుడు, అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు, సడన్ బేరిష్ క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు ఇక్కడ మీరు మీ వ్యూ పీఈ సైడ్లో ప్లాన్ చేయడానికి ట్రై చేయొద్దు. ఏదైతే ప్రీవియస్ ఒక ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్ వైపు మార్కెట్లో సపోర్ట్స్ లెవెల్స్ దగ్గరకు వచ్చింది మార్కెట్, ఆ లెవెల్స్ దగ్గర మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయాలి. ఓకేనా? సో ఇది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ పాజిటివ్ వ్యూతోనే ఉన్నాం. అండ్ అదే విధంగా సెన్సెక్స్ ఎక్స్పైరీ. సో సెన్సెక్స్ని చూసుకుందాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే సెన్సెక్స్లో కూడా ఎక్కడ కూడా మనకి రిజెక్షన్ క్యాండిల్స్ కనిపించట్లేదు. ఈవెన్ సెన్సెక్స్లో ఇక్కడ మీరు చూడండి, నిఫ్టీ చార్ట్ లాగానే సెన్సెక్స్ చార్ట్ ఉంటుంది. ఎక్కువ కాంప్లికేషన్ కూడా అవసరం లేదు. నిఫ్టీ బులిష్ ఉంటే సెన్సెక్స్ కూడా బులిష్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే కంటిన్యూస్లీ కన్సాలిడేషన్ జరిగిన తర్వాత బ్రేక్అవుట్ అయింది. అండ్ దాని తర్వాత ఈ 3 days కన్సాలిడేషన్ జరిగింది, బ్రేక్అవుట్ అయింది. అండ్ రేపు మార్కెట్ కొద్దిగా సైడ్ వేస్ ఉండొచ్చు మార్కెట్లో రేపు ఎక్స్పైరీకి. అండ్ సైడ్ వేస్ టు బులిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ డిప్ ఆన్ బై ప్లాన్ చేయొచ్చు. అండ్ ఈవెన్ ఇక్కడ మీరు చూసినట్టయితే 85,000 లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు కానీ, అండ్ కొద్దిగా కిందికి వచ్చిన మార్కెట్లో ఇంట్రాడేలో ఆ లెవెల్స్లో కూడా మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ నేను 15 minutes టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తాను. సో దట్ 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఇక్కడ మనం 15 minutes టైం ఫ్రేమ్ పెడితే ఏ పాయింట్లో మనము సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు అనేది చూసుకుందాం. ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ 85,000 లెవెల్, ఈ పాయింట్ దగ్గరికి మార్కెట్ వచ్చింది అనుకోండి, మార్కెట్ ఈ పాయింట్ దగ్గరికి వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి వచ్చినప్పుడు ఈ లెవెల్స్ దగ్గర మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు 85,000 లెవెల్ దగ్గర. అండ్ ఇక్కడ నుంచి కొద్ది ఇంకా డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మీకు మార్కెట్ కొద్ది ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ట్రాప్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ నుంచి మార్కెట్ వస్తే ట్రాప్ చేసి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది ఈ పాయింట్లో. ఓకేనా? సో ఈ పాయింట్లో అంటే 84,500, 84,600 లెవెల్స్ దగ్గర ట్రాప్ జరిగే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ బేరిష్ సైడ్ వస్తుంది అనుకొని మీరు ఇక్కడ పీ సైడ్లో ఎంటర్ అయిపోతారు. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్ అప్ సైడ్ డే హైస్కి టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. వెరీ లెస్ ఛాన్సెస్ మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి ఫాల్ అయ్యేది. ఎందుకంటే ప్రీవియస్లీ మనకి ఏదైతే ట్రెండ్ ఉందో అది బుల్లిష్ ట్రెండ్లో ఉంది. సో ఎవ్రీ సపోర్ట్ మార్కెట్ పడుతున్నప్పుడు, మార్కెట్ ఎప్పుడైతే ట్రెండ్ బుల్లిష్లో ఉంటుందో మార్కెట్లో ఈ లోస్ అన్నీ కూడా మార్కెట్లో ఒక సపోర్ట్ లెవెల్స్లా ఉంటాయి. మార్కెట్ ఇక్కడ నుంచి ఫాల్ అయింది అనుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ సపోర్ట్ బయర్స్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. అండ్ ఈ సపోర్ట్ ఫెయిల్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ వస్తే ఈ సపోర్ట్ ఉంటుంది, ఈ సపోర్ట్ లేక మళ్ళీ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మీరు సపోర్ట్ బ్రేక్ అయింది కదా అని చెప్పి ఇక్కడ మీరు పీఈ సైడ్లో ట్రేడ్ పంచ్ చేసేస్తారు. అండ్ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తుంది. సో పీఈ సైడ్లో అంటే ట్రెండ్ అప్ సైడ్లో నేను చెప్పేది ఏంటంటే బుల్లిష్ ట్రెండ్లో ఉన్నప్పుడు మీరు ట్రెండ్కి అగేనెస్ట్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు ఇంట్రాడేలో అలాంటి ఆపర్చునిటీస్ గిట్ వస్తాయి. వచ్చినప్పుడు క్వాంటిటీ తక్కువ పెట్టండి. అంటే ట్రెండ్కి రివర్సల్లో ట్రేడ్స్ చేస్తున్నప్పుడు క్వాంటిటీ తక్కువ పెట్టి ట్రేడ్ చేయండి. అంటే ఇప్పుడు మార్కెట్ ఒక ట్రెండ్ బులిష్ ఉంది, మీరు బెరిష్ ట్రెండ్ మీకు ఇంట్రాడేలో కనిపిస్తుంది, సో ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. అలాంటప్పుడు క్వాంటిటీ తక్కువ చేసి ట్రేడ్ చేయండి. నార్మల్గా ఏదైతే క్వాంటిటీ ఉంటుందో దానికన్నా తక్కువ చేసి మాత్రమే ట్రేడ్ అనేది ప్లాన్ చేయండి. యాజ్ ఆఫ్ నో ఏ లెవెల్స్లో మనం బయింగ్ ప్లాన్ చేయాలనో క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. సెన్సెక్స్ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వస్తే 85,000 లెవెల్ దగ్గర ఆర్ 85,500 లెవెల్ దగ్గర ట్రేడ్స్ ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఈ పాయింట్ లెవెల్ దగ్గర కూడా మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు 85,000 లెవెల్ దగ్గర. ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి అప్ సైడ్ వెళ్ళొచ్చు, అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? డిప్ ఆన్ బై ప్లాన్ చేయవచ్చు సెన్సెక్స్లో కూడా. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్, ఈవెన్ మిడ్ క్యాప్లో కూడా అడుగుతారు. సో మిడ్ క్యాప్ కూడా చూపించేస్తాను. కంటిన్యూస్లీ మిడ్ క్యాప్ చూసారనుకోండి, లాస్ట్ వీక్ ఐ థింక్ ఈ రేంజ్ నేను చెప్పాను, మార్కెట్ ఇక్కడ బిగ్ క్యాండిల్ ఉంది, మోస్ట్లీ మార్కెట్ ఇదే రేంజ్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి ఇక్కడ నుంచి స్లైట్లీ హయ్యర్ ఐస్ వేస్తూ మార్కెట్ వెళ్తుంది. సో ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరకు వచ్చింది మిడ్ క్యాప్లో. ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది మిడ్ క్యాప్లో. 13,300 పైన రెసిస్టెన్స్ బ్రేక్ అవుతే ఫర్దర్గా కూడా మిడ్ క్యాప్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి మిడ్ క్యాప్లో. ఓకేనా? అండ్ ఇప్పుడు ఆప్షన్ చైన్ డేటా కోసం
అండ్ డేటాకు వచ్చే ముందు సారీ నేను ఒక స్టాక్స్ గురించి కూడా చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. అండ్ ఇక్కడ నేను పిఎస్యు బ్యాంక్స్ని సెలెక్ట్ చేస్తాను. పిఎస్యు బ్యాంక్ ఇక్కడ మీరు చూడండి, పిఎస్యు బ్యాంక్ రీసెంట్గానే నేను వీక్లీ అనాలిసిస్లో క్లియర్లీ మీకు చెప్పాను, పిఎస్యు బ్యాంక్ సపోర్ట్స్ లెవెల్ దగ్గరికి వచ్చింది. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ అప్ సైడ్ మంచి స్కోప్ ఉంది పిఎస్యు బ్యాంక్లో అని చెప్పి కూడా అన్నాను, పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్లో. అండ్ ఇక్కడ నుంచి చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఈ సపోర్ట్స్ లెవెల్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటివరకు ఒక 4% దగ్గరగా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. స్టిల్ ఇంకా కూడా చాలా అప్ సైడ్ పొటెన్షియల్ పిఎస్యు బ్యాంక్స్లో కనిపిస్తుంది అండ్ పిఎస్యు స్టాక్స్లో కనిపిస్తుంది. నాకు దగ్గరగా 20% దగ్గరగా పిఎస్యు బ్యాంక్ అప్ సైడ్ నుంచి ఫాలో అయింది. యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఉంది అండ్ ఇక్కడ నుంచి 20% దగ్గరగా పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే దీంట్లో స్వింగ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ ఈ ఇండెక్స్లో కనిపిస్తుంది. ఇది నేను లాస్ట్ టైం నిఫ్టీ ఐటీలో చెప్పాను. సో ఇప్పుడు మీకు ఆపర్చునిటీ పిఎస్యు బ్యాంక్స్లో ఉంది అని చెప్తున్నాను. సో మీరు దీంట్లో మీ అనాలిసిస్ చేయండి, స్టాక్స్ని ఫైండ్ చేయండి, ఏ స్టాక్ బుల్లిష్లో ఉందనేది చూడండి. సో చూసి ఎంట్రీ తీసుకోండి. మోస్ట్లీ పిఎస్యు బ్యాంక్లో ఎస్బీఐ ఉంటుంది అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంటుంది అండ్ యూనియన్ బ్యాంక్స్ ఉంటుంది. సో ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా పెట్టుకొని చూడండి, ఫిల్టర్ చేయండి ఏ స్టాక్స్లో అయితే కరెక్ట్గా బుల్లిష్ కనిపిస్తుంది అండ్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంది, దాంట్లో ఎంట్రీ ప్లాన్ చేయవచ్చు, స్వింగ్ ట్రేడింగ్ ప్లాన్ చేయవచ్చు. ఓకేనా. సో పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ ఆపర్చునిటీ కనిపిస్తుంది నాకు. లాస్ట్ టైం నిఫ్టీ ఐటీ ఎలా కనిపించింది, అక్కడ నుంచి మనకి 30% దగ్గరగా అప్ సైడ్ వెళ్ళింది. ఇక్కడ మనకి పిఎస్యు బ్యాంక్లో 20% దగ్గరగా అప్ సైడ్ స్కోప్ కనిపిస్తుంది. సో ఓకేనా, 20% అంటే చిన్న విషయం కాదు. ఓకేనా. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నుంచి ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ చూసినట్టయితే ఇక్కడ ఇంకా కూడా స్టిల్ స్ట్రాంగ్ మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి 26,000 లెవెల్, 26,200 లెవెల్ దగ్గర కనిపిస్తుంది. ఇక్కడ మనం పుట్ సైడ్ చూసినట్టయితే అండ్ కాల్ సైడ్లో 26,300 లెవెల్ దగ్గర 40,000 అండ్ 26,200 దగ్గర 51,000 అండ్ ఇక్కడ 26,200 లెవెల్ దగ్గర ఇక్కడ కాల్ సైడ్ మనకి చూసినట్టయితే 51,000 ఉంటే అండ్ పుట్ సైడ్ 82,000 ఉంది. అంటే ఇక్కడ పుట్ రైటింగ్ చాలా ఎక్కువగా ఉంది కంపేర్ టు కాల్ రైటింగ్. సో స్టిల్ ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ అనేది మనకు కనిపిస్తుంది డౌన్ సైడ్లో. ఇంకా ఫర్దర్ అప్ సైడ్ నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి యాజ్ పర్ డేటా కూడా. ఓకేనా. సో డేటా కూడా మనకి ఇంకా ఫర్దర్ అప్ సైడ్ కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ 54,500 లెవెల్ మనం ఇప్పుడు చూసినట్టయితే 54,500 లెవెల్ దగ్గర 400 స్లైట్లీ ఆల్మోస్ట్ ఈక్వల్ కనిపిస్తుంది మనకి. 54,400, 35,000 అండ్ 54,400 రెసిస్టెన్స్, 300 రెసిస్టెన్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ కనిపిస్తుంది 35. సో ఈ మధ్యలో రేంజ్లో కనిపిస్తుంది. ఒకవేళ 54,500 పైన మార్కెట్ వెళ్ళింది అనుకోండి ఇంకా ఫర్దర్ వెళ్ళొచ్చు. యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ 54,500 అండ్ డౌన్ సైడ్లో 54,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ 54,500 రెసిస్టెన్స్ లెవెల్. సో ఇక్కడ ఎక్కువగా అంత డేటా కనిపించట్లేదు. స్టిల్ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి నెగిటివ్లో కనిపిస్తుంది, ఇక్కడ మనకి యాడ్ అయ్యి కనిపిస్తుంది పుట్ సైడ్. కొంచెం డేటా పుట్ సైడ్ కొద్దిగా ఎక్కువగానే ఉంది అండ్ మనకి కాల్ సైడ్లో ఎక్కువగా డేటా యాడ్ అయింది 55,500 లెవెల్ దగ్గర. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 54,500 అండ్ 55,000 లెవెల్ రెసిస్టెన్స్ బ్యాంక్ నిఫ్టీలో అండ్ డౌన్ సైడ్లో 54,000 లెవెల్ సపోర్ట్ అండ్ 53,500 సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఇక్కడ కూడా డేటా పాజిటివ్ కనిపిస్తుంది. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ డేటా యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా కూడా పాజిటివ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. యాజ్ ఆఫ్ నో యుఎస్ మార్కెట్స్ స్ట్రాంగ్లీ పాజిటివ్గా కనిపిస్తున్నాయి, 169 పాయింట్స్ అండ్ యుఎస్ టెక్ 100, నాస్డాక్ వచ్చేసి 300 పాయింట్స్ దగ్గరగా పాజిటివ్ కనిపిస్తుంది. యూరోపియన్ మార్కెట్స్ 200 పాయింట్స్ దగ్గరగా పాజిటివ్ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ అదేవిధంగా హ్యాంగ్సాంగ్ అయితే 1000 పాయింట్స్. నిన్న మనం చూసినట్టయితే హ్యాంగ్సాంగ్లో -200 పాయింట్స్ దగ్గరగా నెగిటివ్లో ఉండే, అదే హ్యాంగ్సాంగ్ ఇవాళ చూసినట్టయితే 5% దగ్గరగా మనకి స్ట్రాంగ్లీ కనిపిస్తుంది. అంటే గ్లోబల్ మార్కెట్స్ కూడా చాలా స్ట్రాంగ్లీ ఉన్నాయి, ఈవెన్ మన మార్కెట్స్ కూడా స్ట్రాంగ్లీ ఉన్నాయి. సో రేపు కూడా మార్కెట్ పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓవర్ నైట్ మార్కెట్ ఒకవేళ గ్లోబల్లీ మార్కెట్ అనేది పాజిటివ్ ఓపెన్ అయ్యి పాజిటివ్ క్లోజ్ అయింది అనుకోండి, రేపు మన మార్కెట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓకేనా. ఇది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్, సెన్సెక్స్ అండ్ అదేవిధంగా పిఎస్యు బ్యాంక్లో కూడా ఆపర్చునిటీ మీతో డిస్కస్ చేశాను. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని మస్ట్ అండ్ షుడ్ జాయిన్ అవ్వండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.